నమస్తే, వెల్కమ్ టు వివిధి ఛానల్. 28 సంవత్సరాల తర్వాత హంతకుని పట్టుకున్న పోలీసులు. 28 సంవత్సరాల తర్వాత కూడా దొరుకుతారా? పోలీసులు పట్టుకుంటారా? ఈ కేసు ఏంటి? ఈ వివరాలు ఏంటి? మనతో ఉన్న శాంతాన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. 28 సంవత్సరాల తర్వాత హంతకుడిని పట్టుకున్న పోలీసులు. నిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత హంతకుడు దొరుకుతాడా? చేసిన క్రైమ్ అనేది తెలుస్తుందా? మాకు మీ వివరాలు చెప్పండి. ఇక్కడ మనం జనరలైజ్ మాట్లాడచ్చు, ఈ కేసు వివరాలు కూడా మనం మాట్లాడచ్చు. జనరలైజ్ గా చెప్పాలంటే నేరస్తులు ఎప్పటికీ కూడా చట్టం నుంచి తప్పించుకోకపోలేడు. ఇది ప్రగాఢ నమ్మకం, వాస్తవం 100%. ఎక్కడో రేర్గా 1-2 మాత్రం అనుసారంగా ఉంటాయి, బట్ అవి కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ టైం డిలే అంటే లేట్ అయిన తర్వాత కొంచెం కేసు తాలూకా వేడి తగ్గిపోతుంది కాబట్టి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయరు. దాని గురించి వాళ్ళ మీద వర్క్ లోడ్ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ మీద రకరకాల కేసులు ఉంటుంది. దాంతోపాటు ఈ బందోబస్తులు అంటే ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయారు, ఈవెంట్లు పెరిగిపోయాయి, రాజకీయ నాయకులు పెరిగిపోయారు, చిన్నవాడి వార్డు మెంబర్ కూడా కనిపించారు. వాళ్ళు ఏ చేసినా కూడా కాంట్రవర్షన్ కాకుండా బందోబస్తు చేయడం. సో వెరసి పోలీసుల పరివారం పెరగడం వల్ల కొన్ని కేసులు అడిగే వాళ్ళు ఫాలో అప్ చేసే వాళ్ళు ఉండకపోవచ్చు. అంటే ఆ బాధితుల తరపున మా కేసు ఏమైంది సార్ అని అడగకపోవచ్చు. ఇట్లా ఇత్యాది కారణాలు ఉంటాయి వల్ల కొన్ని నిర్లక్ష్యం చేయబడతాయి, కొన్ని అనుసరాలు ఉంటాయి. ఏదైనా సరే చట్టం నుంచి ఎవరు తప్పించుకోకూడదు. 99% ప్రతి నేరస్తుడు దొరుకుతాడు. నేరంలో ఖచ్చితంగా వాడు సాక్ష్యాలు వదిలిపోతాడని పోలీసులు ప్రగాఢ నమ్మకం. అంటే ఖచ్చితంగా ప్రూఫ్స్ ఉంటాయి, దాన్ని పట్టుకుంటూ అవుతుంది. కాకపోతే ఇన్వెస్టిగేషన్ లో కొంచెం కొన్ని చిన్నకుండా ఒక 99% అన్ని కేసులు అవుతాయి. కొన్ని సందర్భాల్లో ఇలాంటి కేసులు ఒక 20, 30, 40 సంవత్సరాలు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అది మనం పేపర్లో రకరకాలు చూస్తున్నాం. ఇప్పుడు మనం చెప్పుకునే 28 కేసు ఏంటంటే తమిళనాడులో జరిగింది. అల్బాక్కం అనే అతను ఈ డొమెస్టిక్ వైలెన్స్ అని వస్తున్నాడు. అంటే కుటుంబ కలహాల వల్ల జరిగినటువంటి హత్య. అతను భార్య మీద చాలా కోపంతో ఆ పుట్టింటి అమ్మాయి అంటే భార్య పుట్టింటి వాళ్ళ మీద ఒక్కసారిగా దాడి చేసి భార్యను, అత్తను, భార్య తమ్ముడు బావమరిది మీద దాడి చేయడం, కత్తితో దాడి చేశారు. సో ఆ దాడికి నేపథ్యం ఏంటి అదంతా కూడా మనకు అంతగా సమాచారం లేకుండా మనం అర్థం చేసుకోవచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ ఎట్లా అవుతుంది అంటే ఆ భార్య వల్ల ఆ భార్యతో ఆ కుటుంబం వల్లనే నేను ఇబ్బంది పడ్డానికి ఒక అక్కసు భావన కలిగించి కోపంతో ఉంటారు. సో లేదా భార్య చెప్పినప్పుడు వినకపోవడం కానీ, లేదా భార్య అత్తయ్య పుట్టింటికి నుంచి రాకపోవడాలు, ఈయన మానసిక ప్రశాంతత దెబ్బతీసిన ఒక భావన ఉండవచ్చు. మనకు ఆ కేసు అంటున్నప్పుడు ఏంటంటే బాగా కసితోటి వాళ్ళ మీద దాడి చేయడానికి పురుగులు పెట్టే అవకాశం ఉంటాయి. కాబట్టి మనం ఆ విధంగా విశ్లేషించుకుంటే అతను తమిళనాడులో అతని మీద దాడి చేశారు. వెంటనే పారిపోయాడు. ఆ తర్వాత దొరకలేదు. కొన్ని కాలయాపన వల్ల అంటే ఇప్పుడు ఇది 28 ఇయర్స్ బ్యాక్ అంటే సుమారు 1995లో జరిగిన సంఘటన చూసుకోవచ్చు. 95 ఆ ప్రాంతంలో జరిగింది. ఆ తర్వాత అతను ఎక్కడెక్కడ వలస వెళ్ళి బతుకుతున్నాడు, అదంతా జరుగుతుంది. ఇట్లా ఇప్పుడంటే మనకు ఆధార్ కార్డు, ఎక్కడికి వెళ్ళినా ఏ మూమెంట్కి వెళ్ళినా కూడా ఆధార్ కార్డు అనేది 10-20 నుంచి ఉంది. అంత ముందు కాబట్టి ఐడెంటిఫికేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ అప్పుడు ముందే పారిపోయాడు కాబట్టి ఆయనకి సమస్య కూడా వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఏ విధంగా అయితే కానీ కొన్ని కమ్యూనికేషన్, కొన్ని రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఇక్కడ ఒక క్లూ దొరుకుతుంది. సో ఒరిస్సాలో వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయాడు, అక్కడే కాపురం పెట్టాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అతను ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఇంకొక లైఫ్ హైగా ఉన్నాడు. వాస్తవానికి అక్కడ కూడా ఇలాంటి నేర ప్రవృత్తి కానీ నేరంగా లేనట్టుగా సమాచారం. సో ఏదైనా సరే ఇక్కడ క్రైమ్ అవుతుంది కాబట్టి ఆ తాలూకు పర్సన్ ఐడెంటిఫై చేసిన తర్వాత పోలీసులు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం, సో రిమాండ్ పంపించడం జరుగుతుంది. సహజంగా ఏంటంటే ఈ రోజుల్లో ఆధార్ కార్డు కాబట్టి ఇక్కడ తప్పించుకున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి వాళ్ళు కొందరు అంటే ఒక రకంగా ఏం చెప్పాలంటే వలస వాళ్ళు చిన్న పనులు చేసుకుని బతికేమంటే మధ్యతరగతి కన్నా పేద కుటుంబం ఉండేవాళ్ళు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ పని కోసం పోతారు. ఇక్కడ నేరం చేసి వాళ్ళు ఇంకో మన ఉత్తరప్రదేశ్కు లేదా ఒరిస్సాకు ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏదో హోటల్లో పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఐడెంటిఫికేషన్ ఆధార్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి నేరస్తులు అక్కడ ఆ విధంగా వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది చాలా కేసులు ఉన్నాయి అట్లాంటివి. సో వాళ్ళు తిరిగి ఎప్పుడైతే మళ్ళీ లోకల్కి వెనక్కి వచ్చి వాళ్ళ బంధుత్వాలను, స్నేహాన్ని కావడానికి ప్రయత్నం చేస్తారు, అప్పుడు క్లూ దొరికితే అలా అరెస్ట్ జరుగుతుంటుంది. కొన్ని సందర్భంలో ఒక విచిత్రమైన కేసు కూడా చెప్తారు. ఏంటంటే ఒక అతను మర్డర్ చేసి అదే అనుకోని పరిస్థితులు మర్డర్ చేశాడు. వెంటనే ఆర్థిక
ఊరికి దుబాయ్ పారిపోయాడు. పారిపోయిన తర్వాత సుమారు అది కూడా 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు గ్రామానికి. మధ్యలో గ్రామానికి రాలేదంటే ఇలా కుటుంబం బొంబాయికి షిఫ్ట్ అవడం వల్ల ఆ బొంబాయికి వెళ్తున్నాడు వస్తున్నాడు అయిపోయింది. 30 సంవత్సరాల తర్వాత అలా గ్రామానికి వచ్చాడు. ఆ ఉత్సాహాన్ని ఆపుకోలేక ఆ 30 సంవత్సరాల కింద మర్డర్ తాలూకు వివరాలను ఊళ్ళో అడుగుతున్నాడు. ఆ కేసు ఏమైంది, ఎవరు చంపారు, ఎవరు అరెస్ట్ చేశారు, ఎన్ని రోజులు ఉన్నారు, ఇవన్నీ కూడా రకరకాలుగా ప్రతి వాళ్ళని అడిగే ఉత్సాహం కోసం అడుగుతున్నాడు. సో అప్పుడు పోలీసులకు వచ్చిన సమాచారం తెలియదు. అసలు ఇది ఎవడో కొత్తవాడు 30 సంవత్సరాల కింద వెళ్ళినప్పుడు వచ్చి ఎందుకు అడుగుతున్నాడు, ఈయనకి ఎందుకు ఆ కేసు తాలూకు వివరాలు అంటే ఈయన బంధువులు స్నేహితులు కాదు, ఒక మాట సారి చంపాడు ఆయన. ఎవరినో చంపింది ఆయన బంధువులు అయితే బంధువు చనిపోయాడు కదా వివరాలు అడుగుతుండొచ్చు, ఎవరినో చంపాడు. సో అన్నోన్ పర్సన్కి ఏం సంబంధం అసలు పోలీసులు అది తీసుకొచ్చి విచారిస్తే తమదైన శైలిలో ఉంటాడు వాళ్ళు. సో దాడికి భయించారు, ఏదో 4 గంటలు అడిగేసరికి నేనే చంపాను ఒప్పుకున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే ఇట్లా 30-40 సంవత్సరాల తర్వాత నేరస్తులు ఎప్పుడు తప్పించుకోకూడదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళే ఇస్తారు, కొన్ని ఇట్లాంటి అత్యుత్సాహపరులు ఉంటారు. ఏదైనా సరే చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. మీరు ఖచ్చితంగా చట్టానికి ఒబే చేసి అరెస్ట్ కావాలి, రిమాండ్కి వెళ్ళాలి. ఒకవేళ నిజంగా హత్య చేస్తారో నేరం చేస్తే మీకు శిక్షించాల్సి ఉంటుంది. ఈ శిక్ష నుంచి ఎవరు తప్పించుకోలేరు. విన్నారు కదండి, తప్పు చేస్తే శిక్ష తప్పదు. పోలీసులు అసలే ఊరుకోరు. ఎలాగైనా ఆ కేసు మళ్ళీ కొలికి తీసుకొచ్చేసి వాళ్ళని శిక్షిస్తారు. ఇలాగే తప్పు చేసే వాళ్ళందరూ చేయకుండా ఊరుకోండి.